దేవునికి స్తోత్రం. ఈ దిన అనంత జ్ఞానియగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును. సామెతల గ్రంథం 15 అధ్యాయం 14 ప్రియా అనంత జ్ఞానియగు దేవదేవుని పిల్లారా, క్రీస్తేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, అంతా బాగున్నారు కదూ? సర్వాధికారైన దేవదేవునికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగిస్తున్నారు కదూ? మన ప్రియప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారైన దేవుడు. ఆ దేవాదేవుణ్ణి మనం వెతికినప్పుడు తప్పక ఆయన మహాజ్ఞానాన్ని మనకివ్వగల గొప్ప దేవుడు. నేడు ప్రపంచంలోని ప్రజలు అనేక విషయములను వెతుకుచున్నారు. ఆకాశంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని వెతికేవారు. కొంతమంది భూమి కింద ఉన్న వాటిని వెతికేవారు, సముద్రంలో వెతికేవారు, నిప్పుల్లో వెతికేవారు, గాల్లో వెతికేవారు. ఇలా రకరకాలుగా మనుషులు వాటిని వెతుకుటేందు నిమగ్నులై ఉన్నారు దేవుని పిల్లారు. అయితే అన్నిటినీ వెతికి వేసారి చివరికి అంతా వ్యర్థమే అని అన్నాడు ప్రసంగి. అయితే ప్రభు చెప్పింది ఏమిటి? వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు మత్తయి గ్రంథం 7:7. మొదట దేవుణ్ణి, రాజ్యంను, నీతిని వెతకాలి. ఆ తరువాత మనకు కావలసినవన్నీ ఆయన తప్పక మనకివ్వగల గొప్ప దేవుడు. ఆయన రాజ్యము ఎలాంటిది? దేవుని రాజ్యము భోజనము పానమును కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అంతేకాదు దేవుని రాజ్యము మాటలతో కాదు దేవుని బిడ్డలారా, శక్తితోనే ఉన్నది. కనుక దేవుని రాజ్యమును వెతికి జ్ఞానము లభిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలమని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది. ఈ జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి దైవ సంబంధమైన కార్యం మీద ఆశ కలిగి ఉంటాడు. జ్ఞానము లోకంలో 3 విధాలుగా కనపడుతుంది: ప్రకృతి సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారు ఎప్పుడూ ప్రకృతిలో ఏమున్నదో వెతుకుతూ ఉంటారు. భూమిలో, ఆకాశంలో, గాలిలో, నీటిలో ఏమున్నదో వెతుకుతూనే ఉంటారు. భూ సంబంధమైన జ్ఞానము కేవలం అల్లరితోనూ ప్రతి నీచ కార్యములతోనూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, పైనుండొచ్చు జ్ఞానము మొట్టమొదట అది పవిత్రమైనది, తరువాత అది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది దేవుని బిడ్డలారా. కైనా గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు, కానీ అది దేవుని గూర్చిన జ్ఞానము కాదు. నేడు జీవగల దేవుని బిడ్డ, నువ్వు ఏ జ్ఞానాన్ని వెతుకుచున్నావు? మన దేవుడు అనంత జ్ఞాని, త్రికాల జ్ఞాని, భవిష్య జ్ఞాని, సర్వజ్ఞాని. దేవుడి జ్ఞానానికి మితి లేదు. ఇలాంటి మహాదేవుడిని, మహాగరుడను, మహోన్నతులను మనసారాన్ని వెతుకుచున్నావా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుచున్నారా? ఆయనందు నిరీక్షణ మొదటి స్థానం ఆయనకే ఇస్తున్నారా? ఆయనలో కొనసాగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ యవనస్తులారా, ప్రియమైన దేవదేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా, సమయం ఉన్నా లేకున్నా దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. మొదటివాడు దేవుడు, అల్పై ఒమేగా ఆదినే. మొదటివాడు, కడపడవాడు ఆయనే. మన జీవితాలకు జయకర్త ఆయనే, విజయకర్త ఆయనే. కనుక నీవు ఏ జ్ఞానాన్ని వెతుకుచున్నావు? నీ జ్ఞానాన్ని నీవు ఆధారం చేసుకునవద్దు, అది నిన్ను చెరుపుతుంది. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతున్నారు. నీవు నశించుకున్నట్లు నీకు జ్ఞానం ఇచ్చిన వాడు యెహోవాని గుర్తించి, జ్ఞానాధారం ఆయనని గుర్తించి, ఆయన ఇప్పుడే ఆయనతో కొనసాగండి. యేసుని నమ్మి ఆయన ఇచ్చి జ్ఞానం పొందిన వారు ఆయన రాకడకే సిద్ధపడతారు. దేవదేవుడికి అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందుతారు. రక్షణ, పరిశుద్ధ, నీతి, దేవుని శక్తి నీకు లభిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని మహాకృపతో మీరు నింపటానికి ఇప్పుడే ఆ సర్వలోక న్యాయాధిపతి, సర్వాధికారి, జగత్రక్షకుడికి మనసారా ఆయన కొలవండి, ఆయన ప్రార్థించండి. ఆయన కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం బట్టి మీ కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు. నాయనా, బుద్ధి మనసుని యొక్క మనసు జ్ఞానంను వెతుకునన్నారు. నాయనా, మీ యొక్క సుబుద్ధిని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. దేవా, మీ సుబుద్ధితో మేము మిమ్మల్ని వెతికి మొదట మీ నీతి రాజ్యంలో మేము వెతకడానికి మీ కృప దయచేయండి. బిడ్డలందరికీ నాయనా, మీ జ్ఞానమును, తెలివిని, విజ్ఞానము దయచేయండి.
బిడ్డలందరి పక్షాన మీ కృపాకిరణాలు ఉదించండి. మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించి నాయన ఈ దిన ఈ వాగ్దానం చేత బిడ్డలందరి జీవితంలో జయ విజయాలు దయచేసి బిడ్డలందరి అక్కర్లు తీర్చినైనా సమాధానపరిచినైనా నెమ్మది దయచేయండి. సంరక్షకుడిగా నిలవండి. నీ కుమారుడు యేసు నామములో, నీ కుమారుడు యేసు రక్తం చేత, నీ కుమారుడిని యేసుక్రీస్తు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ కార్యాలు బిడ్డలందరికీ దయచేసి అందరిని అంతా ఆశీర్వదించండి, దీవించండి. మేలైన ఘనమైన సుందరమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని, మేలుతో నీ బిడ్డలింపు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభు మీకు తోడేయును గాక.